దళిత జాతి ముద్దుబిడ్డ, దళితుల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 133వ జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గంపల చినరాజు గారు, ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ మరియు టీడీపీ పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ సభ్యులు ముంజులూరి దుర్గాప్రసాద్ గారు, ఎంఆర్పీఎస్ నాయకులు, టీడీపీ పట్టణ శాఖ ముఖ్య నేత, పాయకరావుపేట నియోజకవర్గం, అనకాపల్లి. నమస్తే, వెల్కమ్ టు జులావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేమంతా సిద్ధం సభ సందర్భంగా విజయవాడలో ముఖ్యమంత్రిపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కంటిరెప్ప పై భాగాన నుదుటిపై గాయం, ప్రథమ చికిత్స అందించిన వైద్యులు. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల ఆరాధ్య దైవం, భారత రాజ్యాంగ నిర్మాత 133వ జయంతి వేడుకలు. తుని పట్టణంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి దాడిశెట్టి రాజా. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపాన వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ రాజ్యసభ వైవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్లతో దాడులకు పాల్పడడం పిరికిపంద చర్యగా అభివర్ణించిన సుబ్బారెడ్డి. ముఖ్యమంత్రి జగన్ పై విజయవాడలో జరిగిన రాళ్ల దాడిని ఖండించిన అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం చాలా దారుణంగా ఉందని, జరిగిన ఘటనపై విచారణ జరగాలన్న గీత. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ ఆగంతకుడు. బస్సు యాత్రలో భాగంగా సింగ్ నగర్ కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్ పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది. అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమ కంటికి, కనుబొమ్మపై గాయమైంది. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయమైంది. వెంటనే సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించారు వైద్యులు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు సీఎం జగన్. విజయవాడలో సీఎం జగన్ కోసం జనం పోటెత్తారు. విజయవాడ సిటీలో 3.5 గంటలుగా సీఎం జగన్ బస్సు యాత్ర అప్రతిహతంగా భారీ రోడ్ షో కొనసాగుతోంది. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాల దాడికి తెగబడ్డారని విజయవాడ వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. కొత్తపేట నియోజకవర్గ వ్యాప్తంగా వాడవాడల అంబేద్కర్ జయంతి వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు మండల పరిధిలోని గ్రామాలలో ఉన్న ఆ మహనీయుని విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా చీర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ కేవలం ఒక కులానికో మతానికో చెందినవారు కాదని, ఆయన భారత జాతి గర్వించదగిన గొప్ప వ్యక్తి, 64 సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీలు కలిగి డాక్టరేట్ పొందిన మొదటి భారతీయుడని, లండన్ మ్యూజియం నందు కార్ల్ మార్క్స్ విగ్రహంతో పాటు ఏర్పాటు చేసిన ఏకైక భారతీయుని విగ్రహం అంబేద్కర్ గారిదని, అంబేద్కర్ 9 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన ప్రపంచ మేధావి అని, ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తానని అన్నారు. అంబేద్కర్ గారి యొక్క 133వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఎన్ని రోజులు మారినా, ఎన్ని తరాలు మారినా, ఆనాడు ఆయన ఇచ్చినటువంటి బోధించు, సమీకరించు, పోరాడినటువంటి స్ఫూర్తి ఈనాటికి కూడా ఈ యావత్ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ప్రగతి పథంలో నడిపిస్తుందనడానికి మరి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైతే ఈ రాష్ట్రంలో మరి అంబేద్కర్ గారి వారసులుగా మరి అదేవిధంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో మరి నిలువుట సుమారు 125 అడుగుల విగ్రహాన్ని మరి నడిబొడ్డున విజయవాడలో ప్రతిష్ఠించడం ఇది మన రాష్ట్రానికి గర్వకారణమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవడం ద్వారా, విద్యాబుద్ధులు అభ్యసించడం ద్వారానే ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన సాధ్యపడుతుంది అనేటువంటి ఆలోచన ఏదైతే చెప్పారో దాన్ని పూర్తిగా తీసుకుని ప్రతి సంవత్సరం 40,000 కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెడుతూ ఇంగ్లీష్ మీడియంతో చదువులు పిల్లలకి చెబుతూ మరి ఈ రాష్ట్రాన్ని అంబేద్కరిజం ద్వారానే అభివృద్ధి చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ
మరి ఈ రోజున ముస్లింలు మసీదుకి వెళ్తారు, చర్చికి మరి క్రిస్టియన్లు వెళ్తారు, అలాగే గుడికి హిందువులు వెళ్తారు. కానీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అందరూ స్వేచ్ఛగా స్వాతంత్ర జీవితాన్ని గడపడానికి ప్రధాన కారణం దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే విజయవాడలో జగన్మోహన్ గారు నెలకొల్పినటువంటి ఆలయాన్ని, విజయవాడలో జగన్మోహన్ గారు నెలకొల్పినటువంటి చర్చిని, మసీదుని అందరూ కూడా దర్శించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి 133వ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై చిర్లా, జై చిర్లా, జై భీమ్, జై చిర్లా, జై భీమ్, జై చిర్లా. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బోడి ముత్యాలనాయుడు కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. మీడియాతో సమావేశంలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్న నిన్న విజయవాడలో బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. 2019లో కూడా విశాఖలో ఇదే మాదిరి దాడి చేయించారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు కుట్రపూరితంగా ఎటువంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఎన్నికల కమిషన్ తక్షణం దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి దాడికి పాల్పడిన వారితో వారి వెనుక ఉన్న వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భారత్, పార్లమెంట్ సభ్యురాలు వెంకట సత్యవతి, జిల్లా అధ్యక్షుడు బొటేడ ప్రసాద్, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి మీడియా మిత్రులందరూ కూడా మీ ద్వారా ఒక మెసేజ్ కూడా ప్రజలందరూ కూడా తెలియజేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. స్థానికుడికి స్థానికేతరుడికి ఎంత తేడా ఉందో ఒకసారి గమనించండి. నిత్యం ఎక్కడ ఉంటాము మేము, తన సార్టెడ్ ఫ్లైట్ లో వస్తాడు, ఎయిర్పోర్ట్ లో దిగుతాడు, బెంచ్ లో వస్తాడు. ఇప్పటికే అనకాపల్లి మొట్టమొదటిసారిగా వచ్చాడంట. నేను 1967లోనే అనకాపల్లి బేతాల కాన్వెంట్ లో నేను ఫస్ట్ స్టాండర్డ్ చదువుకున్నాను. ఇక్కడ పెద్ద స్కూల్లో హై స్కూల్ చదువుకున్నాను. ఈ ప్రాంతంలో ఎంతో మంది నా స్నేహితులు ఉన్నారు, చిరకాల మిత్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. అందరూ కూడా ఎవరికాళ్ళు నా గెలుపుకి, బతుకుమార్ గెలుపుకి, నా గెలుపుకి కూడా పనిచేస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో 7 శాసనసభ్యులు కూడా మంచి మెజారిటీతో గెలుస్తారు. దానికి శ్రీరామ రక్షే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సోషలైజేషన్ మోడ్లో అందించినటువంటి ఒక సంక్షేమ పథకాలు, గ్రామాల్లో అందించినటువంటి సచివాలయ పాలన, ఈ రెండే నిదర్శనం. ప్రతి పేదవాడు కూడా ఆనందంగా ఉండాలి, ప్రతి పేదవాడు పిల్లలు చక్కగా చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలి, ఉన్నత స్థాయి చదువు చదవాలి. జగనన్న విద్య దేవన, జగనన్న వసతి దేవన అనేటువంటి కార్యక్రమాలతో పెద్ద చదువు చదివించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేక విధాలుగా వాళ్ళు సాగిస్తూ ఉన్నారు. ఒక ఆసరా, ఒక అమ్మఒడి, ఒక చేయూత, ఒక చేదోడు, ఒక రైతు భరోసా, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏ ఒక్కరిని అలాగే ప్రామాణికంగా తీసుకున్నటువంటి పాలన సాగిస్తున్నటువంటి జగన్ని మాకు కావాలి. జనబలం ముందు జనబలం ఎక్కడా కూడా కనిపించకపోతుంది అనేటువంటి నినాదంతో ఈ రోజు ప్రజలందరూ కూడా ఉన్నారనేటువంటి విషయాన్ని, నాకు సీఎం రమేష్ కి ఉన్నటువంటి వ్యత్యాసం ఎంతుందో, నేను ప్రజానాయకుడిని, వారు ఇక్కడ 50 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన దగ్గరకు వచ్చి మళ్ళీ ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని అటువైపు సంపాదించుకోవడానికి మాత్రమే సీఎం రమేష్ పోటీ చేయడానికి వచ్చాడనే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి అతి సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి నన్ను బతుకుమారిని కూడా ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత ఓటర్లందరూ కూడా ఆశీర్వదించమని చెప్పి హృదయపూర్వకంగా కోరుతూ చాలా తీసుకుంటామన్నా. జై జగన్, జై జగన్, జై జై జగన్, జై జగన్. ఇప్పుడు చెప్పండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యంలో మళ్ళా పునరావృతం కాకుండా ఉండేటట్టు ఎలక్షన్ కమిషన్, ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ నిబంధనలు ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీనిపై తీవ్రంగా స్పందించి ఎంక్వైరీ చేసి దోషులు ఎవరైనా ఈ దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించడమే కాక రాష్ట్ర ప్రజలందరికీ దాడి వెనుక ఉన్నవారి నిజ స్వరూపాలు కూడా
ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్కి విన్నపం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఎన్ని కుట్రలు పడినా ఎన్ని ఇది చేసినా రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాల గుండెల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. వాళ్ళ ఆశీస్సులతో, ఆ దేవుడు ఆశీస్సులతో తప్పకుండా ఆయన ఇటువంటి ప్రమాదాలు, ఇటువంటి దాడుల నుంచి తప్పకుండా బయటకు వచ్చి మళ్ళా ప్రజలకు మేలైన సేవలు అందించే కార్యక్రమం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోడి ముత్యాలనాయుడు గారిని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అనకాపల్లి అసెంబ్లీ నుంచి భారత్ని అసెంబ్లీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. గత 15-20 రోజుల నుంచి కూడా అసెంబ్లీ నియోజకవర్గంలోనూ, పార్లమెంటు నియోజకవర్గం 7 నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల ప్రచారం ఉధృతంగా జరుగుతుంది. తప్పకుండా 7 నియోజకవర్గాల్లో 2019 ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే మా అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచారు. మళ్ళా ఈరోజు కూడా ఈ మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా తప్పకుండా అత్యధిక జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అఖండ మెజారిటీతో విజయం సాధించి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మంచి సేవ చేసే అదృష్టాన్ని ఆ భగవంతుడు కలగజేయాలని ఆశిస్తూ శుభాభినందనలు అందజేస్తూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఆశీర్వదింపబడిన మనసాల భరత్ కుమార్ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు కోటేరు ప్రసాద్ గారికి, దిలీప్ కుమార్ గారికి, జానకి రామరాజు గారికి, నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే పాత్రికేయ మిత్రులకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో 7 నియోజకవర్గాలలో గతంలో ఎలాగైతే అఖండ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు, మీరు తరగతులను కూడా ఇప్పటికీ వేయడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా సంసిద్ధంగా ఉన్నారని చెప్పి మరి తెలియజేస్తుంటూ, ప్రతిపక్షాలు ఎన్ని విడుదల చేసినా మరి మేము సాయంత్రం అందరికీ తెలుసు. మరి అటువంటి ఎన్ని కార్యాలు చేయడానికి సంకల్పం చేసిన మొక్కలని మహిళలతో అప్పుడు దీక్షలో సేవ చేయాలని ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ప్రజలందరూ కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించిన మాజీ ఎంపీ, అరకు ఎన్డీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత, సాక్షాత్తు ముఖ్యమంత్రిపైనే దాడి జరగడం దారుణమని, సీఎం స్థాయి వ్యక్తి మీదనే దాడి జరిగితే రాష్ట్రంలో తమలాంటి అభ్యర్థులకు రక్షణ ఏముంటుందని, దీన్ని ఏపీ ప్రభుత్వ భద్రతా వైఫల్యంగా భావిస్తున్నామని, పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా రక్షణ లేకుండా పోతోందని, ఈ ఘటనపై తక్షణం ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని, భద్రతా వ్యవహారంలో ప్రభుత్వం తరఫున విఫలమైన సీఎస్ డీజీపీని తక్షణమే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నామని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యలను సహించకూడదని తెలిపారు. మేము చేస్తున్న ఎన్నికల ప్రచారంలో సైతం అడుగడుగున అధికారులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజాస్వామ్యంలో అభ్యర్థులకు ప్రచారం చేసే హక్కు ఉంటుందని తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చాలా దురదృష్టకరం. సాక్షాత్తు సీఎం మీదే దాడి జరిగిందంటే అది ఎంత దారుణమో అర్థం చేసుకోండి. సీఎం మీదే దాడి జరిగిందంటే మాలాంటి అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అండ్ రక్షణ శాఖ వైఫల్యం. 100% ఈసీ దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. డీజీపీ, సిఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఈరోజు అభ్యర్థులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. కాబట్టి ఇమీడియట్గా ఈరోజు నేను బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాను, రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్య కారణంగా ఇమీడియట్గా ఈసీ కఠిన చర్యలకు ఉపక్రమించి వారిని 100% మార్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మనం చూస్తే ఈరోజు ప్రజాస్వామ్యంలో తీవ్రంగా విఘాతం కలిగిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే అభ్యర్థులు ఎల్ఈడి వెహికల్స్ తిరిగినా కూడా వైసీపీ గూండాలు వచ్చి దాన్ని పగలు కొడతా అని చెప్పి భయపెట్టడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గూండాలు రెచ్చిపోయి అభ్యర్థులకి రక్షణ లేకుండా భయపెడుతూ బెదిరిస్తూ తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము.
అదే నిదర్శనం ఏంటంటే ఈరోజు సీఎం గారి విషయంలో కూడా జరిగిన దారుణం. సో ఇలాంటి పరిస్థితులు కంట్రోల్ చేయాలంటే ఎవరైతే డీజీపీగా ఉన్నారో వారిని ఇమ్మీడియట్గా విధుల నుంచి తప్పించి సరి అయిన అధికారులు ఈసీ కఠిన చర్యలకు ఉపక్రమించి అధికారులు మార్చి సరి అయిన నిర్ణయం సరి అయిన సమయంలో తీసుకుంటే ఈ ఎలక్షన్స్ అంతా కూడా సాఫీగా జరిగే అవకాశం ఉంది. లేకపోతే ఇలాంటి దాడులే మా అందరి మీద జరుగుతాయి. ఖచ్చితంగా గూండాలు ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించేలాగా 100% చేస్తున్నారు. మేము కూడా చాలా విషయాల్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఈసీకి. అయినా కూడా ఇప్పుడు వరకు ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈ సంఘటన ఈరోజు జరిగిన పరిస్థితుల్లో 100% దీని మీద చర్యలకు ఉపక్రమించాలి. స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే అవకాశాన్ని కూడా అభ్యర్థులకి కల్పించట్లేదు. పర్మిషన్స్ అన్నీ కూడా రేపు మార్నింగ్ మీటింగ్ చేసుకోవాలంటే లేట్ నైట్ తప్పితే పర్మిషన్ సరిగ్గా రావట్లేదు. ఆటోలు తిప్పుదామని చెప్పి 3 రోజుల నుంచి పర్మిషన్ చేస్తే 48 గంటల్లో సువిధాలో మినిమం 48 గంటలు మ్యాక్సిమం 48 గంటల్లో ఇవ్వాలి. కానీ ఇప్పుడు వరకు పర్మిషన్స్ రాని పరిస్థితి చూస్తున్నాము. అండ్ అదే కాకుండా రంపచోడవరంలో ఇంకా విచిత్ర పరిస్థితి ఉంది. ఆటోకి 500 రూపాయలు పర్ డే చలాన్ కట్టమని అడగడం జరుగుతుంది. అంటే ఆటో పెట్టుకున్న ప్రతి బైక్కి కూడా ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిబంధనలు ఇవ్వకపోయినా కూడా మన్యం జిల్లాలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కూడా అడగకపోయినా కూడా రంపచోడవరంలో ఒక విచిత్ర పరిస్థితి. అందులో 500 రూపాయలు చలాన్ కట్టమని చెప్పి వాళ్ళు బెదిరించి చలాన్ కడితే తప్పితే పర్మిషన్స్ ఇవ్వము అని చెప్పి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఆదేశాలు చూపించమన్నా చూపించట్లేదు, రిటర్న్గా ఇవ్వమంటే ఇవ్వట్లేదు, పర్మిషన్స్ మాత్రం రిజెక్ట్ చేసి కూర్చుంటున్నారు. సో ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికారుల వైఖరి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఇమీడియట్గా ఎవరైతే మన చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద రియాక్ట్ అవ్వాలి. అలాగే ఎలక్షన్ కమిషన్కి 100% నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రచారం స్వేచ్ఛగా చేసుకునే హక్కు ప్రతి అభ్యర్థికి ఉంది. ఆ హక్కులకు ఈరోజు భంగం కలిగిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈసీ తక్షణం చర్యలకు ఉపక్రమించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు అన్ని ప్రాంతాల్లో ఘనంగా జరిగాయి. ఆదివారం జరిగిన ఈ వేడుకలను పురస్కరించుకొని వాడవాడలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండల పరిషత్ ప్రాంగణంలో గల అంబేద్కర్ విగ్రహానికి జనసేన నాయకుడు డుంబారి రామారావు, జీవకళ వీరు కలిసి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలతో ఆవిష్కరించి నివాళులర్పించారు. అనంతరం పెందుర్తి అంబేద్కర్ సేవా సమితి ప్రతినిధులు బి జోసెఫ్ ఆధ్వర్యంలో తోట సుబ్బారాయుడు, మంతున అప్పారావు, సిహెచ్ వెంకటేశ్వర్లు, గొల్ల ఈశ్వరరావు తదితరులు అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో కార్యక్రమం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలే గర్వించదగ్గ రాజ్యాంగాన్ని భారతీయులకు అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అయితే ప్రభుత్వాలు నిర్లక్ష్యంతో రాజ్యాంగం ద్వారా దళితులు పొందవలసిన హక్కులు పూర్తి స్థాయిలో పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పి శ్రీను, నూకరాజు, మోవల రమణ, బొండపల్లి సత్యం, సురేష్, పత్తివాడ నాగభూషణం, మువ్వల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నిర్మించి మనకి ఈక్వాలిటీ అనేది తీసుకురావాలని ప్రయత్నించి ఆడవాళ్ళకు కూడా హక్కులు కల్పించారు, కార్మికులకు హక్కులు కల్పించారు. ఈ హక్కులతో భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అభివృద్ధి చెందాలనేది ఆయన ఆకాంక్ష. అది కొంతవరకు మేము అభివృద్ధి అయ్యాము, ఫస్ట్ జనరేషన్ అని చెప్పగలం. కానీ ఈ మధ్యకాలంలో చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి. మనకి వేకెన్సీస్ నింపట్లేదు. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సక్రమంగా చేయట్లేదు. భారత రాజ్యాంగాన్ని ఈ రోజుకి కూడా పూర్తిగా అమలు చేయట్లేదని నేను పక్కాగా చెప్పగలను. ఎందుకంటే ఆర్టికల్ 50 దానికి నిదర్శనం. విద్యార్థులు చూశాను, వాళ్ళు ఎంతో ఐఏఎస్ ఐపీఎస్లోనూ తర్వాత ఇండస్ట్రీస్లో చాలా హై కేటగిరీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హ్యాపీగా లేవు, మేము చాలా స్ట్రెస్ తోటి ఉన్నాం అనే పదం ఈరోజు వినపడుతుంది. ఇటుగా మేమందరం భావిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 133వ జయంతి పురస్కరించుకొని ఈ యొక్క పెందుర్తి మండలం యందు అంబేద్కర్ స్టాట్యూ దగ్గర కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నాం. అలాగనే కనికరించి ఈ యొక్క మాటలను మరి పిఓ యాక్ట్ అది ఓన్లీ చట్టానికి మాత్రమే పరిమితం అవుతుంది. కానీ మాకు 3 నెలలకు ఒకసారి మరి సివిల్ రైట్స్ కానీ లేదంటే క్వార్టర్ల మీటింగ్ 3 నెలల కోసం పెడతారు, అందులో కానీ మా ధ్వని వినిపిస్తున్నాం కానీ ప్రభుత్వ అధికారులు సరిగ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇచ్చిన విధానమును ఆయన యొక్క ఉన్నటువంటి
తెచ్చినటువంటి చట్టాన్ని కూడా మరి ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఒక పర్యవేక్షణ మాత్రము ఇంతవరకు నేటి వరకు జరగట్లేదు. రివ్యూ మీటింగ్లోన ప్రతి అంబేద్కర్ జయంతి కార్యక్రమంలోన ఇలాగే మేము వినిపిస్తున్నాం, కానీ మరి చట్ట ప్రకారం ఎక్కడ చర్యలు తీసుకోవడం కానీ లేదు. ఈరోజు మేము చాలా సంతోషకరంగా కార్యక్రమాలు చేయాలని, ఆ కార్యక్రమాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో జరగాలని ప్రముఖులకి, మేధావులకి నా ప్రత్యేక జైభీములు తెలియజేసుకుంటూ అందరూ ఐక్యతగా ఉండాలని మంచి మనసుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి సంఘాన్ని మంచి ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ మంచి మనసుతో చేసినటువంటి ఈ సంఘాన్ని ముందుకి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రముఖులకు, మేధావులకు, కార్యకర్తలకు అలాగే మా ప్రత్యేక జైభీములు తెలియజేసుకుంటూ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన పేరున ఈ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి అనకాపల్లి మండలం బౌలువాడ గ్రామంలో 3వ రోజు ఎస్సీ కాలనీలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి మండలం బౌలువాడ గ్రామ సర్పంచ్ మజ్జి లక్ష్మి, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ వెంకట అప్పారావు మరియు గ్రామ వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో శనివారం ఎన్నికల ప్రచారం జోరుగా హుషారుగా కొనసాగింది. ముందుగా శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళుతూ సంక్షేమ అభివృద్ధిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి అండగా నిలిచారని తెలియజేశారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీగా బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇస్తే అనకాపల్లి మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. మజ్జి వెంకట అప్పారావు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మలసాల భరత్ కుమార్ను, ఎంపీగా పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద, పి జోసెఫ్, అనకాపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దాడి కుమార్, వైస్ సర్పంచ్ గౌరీ రామకృష్ణ, మొదపు ప్రసాద్, ముమ్మిన శ్రీనివాసరావు, ఉప్పులూరి శ్రీను, వెంకట్రావు, ముత్యాల కన్నారావు, నకరమణ, టెక్కల శ్రీను, కేఎల్ నాయుడు, కాళీ, సత్య, ఎం భాను, ఎం సూర్యప్రకాష్, గ్రామ వైసీపీ నాయకులు, అనకాపల్లి మండల సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. బౌల్వాడ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, గ్రామ అధ్యక్షుడిని మా బౌల్వాడలో లాస్ట్ గడిచిన ఎలక్షన్లో 2019లో 403 వైఎస్ఆర్సీపీకి మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఈసారి అంతకంటే భారీ మెజార్టీతో మా బౌల్వాడ ప్రతి గడపకి కూడా అన్ని రకాల గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అందించడం జరిగింది. వాటి యొక్క ప్రతిఫలం ఈరోజు మాకు మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మాకు అందరికీ అన్నలాగా, తమ్ముళ్ళలాగా ఉంటున్న వ్యక్తిని మా భర్తన్నను మాకు ఒక మంచి అభ్యర్థిని ఇవ్వడం జరిగింది. మా భర్తన్నకు రాబోయే రోజుల్లో వచ్చే మే 13 ఎలక్షన్స్లో అఖండ మెజార్టీతో అనకాపల్లిలో గెలిపించడానికి మా బగులువాడ గ్రామ ప్రజలందరూ తరఫున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ 30 రోజులు కష్టించి ఫలించి కృషి చేసి మంచి మెజార్టీ రేపు లాస్ట్ 2019 కంటే మించి మెజార్టీ ఇవ్వడానికి మేము అందరం కృషి చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం, అనకాపల్లి పట్టణంలో ఏఎంసీ కాలనీ, భీముని గుమ్మన్, గవరపాలెం, అంబేద్కర్ నగర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్, ఎంపీ బివి సత్యవతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. సామాజిక న్యాయ సాధన కోసం అలుపెరగని పోరాటం సాగించారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, మందపాటి జానకి రామారావు, జాజుల రమేష్, గొర్లి సూరిబాబు, పెద్దిశెట్టి గోవింద్, గొల్లివిల్లి శ్రీనివాస్, కోరుకొండ రాఘవ, కలగ లక్ష్మి, కొణతాల భాస్కర్, పీల సౌజన్య రాంబాబు, కెఎం నాయుడు, రేవంత్, అశోక్, మర్రిపల్లి శోభ, అలం శంకర్, పొల్లాన అనురాధ, సర్పంచుల, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
మరి ముందుగా పార్లమెంట్ సభ్యురాలు చెప్పినట్టుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి వారు రచించినటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో ఈరోజు భారతదేశం మరి ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా ప్రజాస్వామ్యబద్ధంగా మన పాలన మన ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అణగారినటువంటి వర్గాల్ని అభ్యున్నతి గురించి అనుక్షణం పాటుపడుతూ మరి ఏదైతే ఆ వర్గాలన్నీ కూడా భవిష్యత్తులో ఒక మంచి వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాలనేటువంటి వారు రాసినటువంటి దానికి మరి ప్రభుత్వాలన్నీ కూడా ఎప్పటికప్పుడు కార్యక్రమాలన్నీ కూడా చేసుకొస్తూ ఈరోజు ఏదైతే భారతరత్న అవార్డు పొందడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో 125 ఎత్తైనటువంటి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్లో ఏర్పాటు చేసి ఒక ఘన చరిత్రని మరి ఏర్పాటు చేసినటువంటి వారు ముఖ్యమంత్రి గారి తాలూకా ఆశయాలు. మరి ఆశయాలకు అనుగుణంగా అందరం కలిసి పనిచేద్దాం. ఏదైతే మరి అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాల్ని రచించారో వాటన్నిటిని కూడా ముందు తీసిపోవడానికి ఎప్పుడు కూడా తన ఆలోచనలు కానీ తన ఏ విధంగా పరిపాలన చేయాలి, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి వర్గాల వారిని ఏ విధంగా పైకి తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళకి అందరూ కూడా సహకరించాలనేటువంటి నిర్ణయంతో వారు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా మనం గుర్తుపెట్టుకొని వారికి అనుక్షణం అండగా ఉంటూ అణగారిన వర్గాలని అభ్యున్నతి తీసుకెళ్ళడానికి వారి ఆలోచనలు ఎప్పుడు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి అటువంటి ప్రయత్నాలు ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పి అంబేద్కర్ గారు రాష్ట్ర ఆశయాలకు అనుగుణంగా మీరు అందరూ కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి వేడుకలు అనకాపల్లి పట్టణంలో భీమనుగుమ్మంలో జరుపుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా అరుంధతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో అడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు అభివృద్ధికి ఏ విధంగానైతే అంబేద్కర్ గారు పాటుపడ్డారో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన కొనసాగించారు. దానికి నిదర్శనంగా ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ గారి స్టాట్యూని విజయవాడ నడిబడ్డలో 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది, అందరూ సమానంగా అభివృద్ధి చెందాలనేటువంటి భావంతో అంబేద్కర్ గారు ఏ విధంగానైతే పాటుపడ్డారో అదేవిధంగా ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మరొక్కసారి అంబేద్కర్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమాజంలో ప్రతి మనిషికి మొదటి గురువు తల్లిదండ్రులే అని ప్రకృతి విపత్తుల శాఖ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం విశాఖ జీవీఎంసీ 96వ వార్డు పెందుర్తి లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి సాంప్రదాయ రీతిన పూజలు నిర్వహించిన అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని పిల్లల అభివృద్ధికి ఉపయోగపడేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ సందర్భంగా విశ్రాంతి ఎంపీడీఓ సూర్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో ఎదురు దొంగలించలేని ఆస్తి విద్య అని పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన వస్త్రాలను ధరించి అతిథులు విద్యార్థులకు బహుమతి ప్రదానం గావించారు. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన అతిథులను కార్యక్రమం నిర్వాహకులు, పాఠశాల కరెస్పాండెంట్ మంతన పద్మావతి, కేఎస్ఎన్ రాజులు సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా సత్కరించారు. వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులచే నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అమలాపురం చుట్టుపక్కల 21 అగ్రహారాలు ఉన్నాయి. 1000 సంవత్సరాల కిందట పుట్టినటువంటి గ్రామాలు అవన్నీ. రాజరాజ నరేంద్రుడికి చోళ సామ్రాజ్యం నుంచి బ్రాహ్మిన్స్ని పంపించారు. అప్పట్లో ఇక్కడ సరైన వైదిక కర్మలు తెలిసిన బ్రాహ్మిన్స్ లేరు. పేరూరు అగ్రహారం, చెయ్యేరు అగ్రహారం. ఎందుకంటే ఈ స్కూల్ని ఎంత డెవలప్మెంట్ చేశారంటే ఆ గోదావరి నీరు, కోనసీమలో ఉన్నటువంటి పట్టుదలనే నేను అనుకుంటున్నాను. ఇప్పుడే తెలిసింది నాకు చెయ్యేరు అగ్రహారం అని. మా అన్నయ్య ఆదికవి కూడా అక్కడ ఒక అగ్రహారంలోనే పుట్టి పెరిగారని చెప్తూ ఉంటారు. వీళ్ళంతా తమిళనాడు నుంచి వచ్చారు. ఎందుకు? రాజరాజ నరేంద్రుడి భార్య అమ్మన్నదేవి, ఆమె చోళరాజుల కుమార్తె. ఆమెతో కట్నంగా సారిగా కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు వచ్చాయి తంజావూరు ప్రాంతం నుంచి.
అటువంటి అగ్రహారాల్లో పెరగడం వల్లే ఇటువంటి గొప్ప స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయగలిగారనేది నాకు ఇప్పుడే అర్థమైంది. ఇటువంటి స్కూల్లో మన పిల్లల్ని జాయిన్ చేయడం మనందరి అదృష్టం. వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరికీ కూడా కోరుకుంటూ వెరీ ఎంగేజ్ నుంచే చేయడం అనేది కరెక్ట్ అని నేను స్టాండర్డ్ వరకు వచ్చాక వాళ్ళకి ఆ బేసిక్స్ మీద అండర్స్టాండింగ్ వచ్చాక అప్పుడు వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంది అనేది కొంచెం హై స్కూల్ వరకు వెళ్ళాక తెలుస్తుంది. అంతవరకు కూడా వాళ్ళు ఒక ఫన్ లెర్నింగ్ అట్మాస్ఫియర్, అంటే పిల్లలు స్కూల్కి ఇష్టంతో వెళ్ళాలి. ఫోర్స్ఫుల్గా మనం వచ్చి దించాల్సిన అవసరం లేకుండా స్కూల్కి వెళ్తే ఫ్రెండ్స్ ఆడుకోవడం, కొంచెం సేపు బుక్స్ చదువుకోవడం, ఇట్లా టీచర్స్ కొంచెం వాళ్ళకి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పటం, ఇలాంటి ఎన్విరాన్మెంట్కి వాళ్ళు వెళ్ళేటట్లుగా మనం చూసుకోవాలి. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. అలానే ఎన్విరాన్మెంట్లో ఇక్కడ ఉన్నటువంటి వెరీ వెరీ కమిటెడ్ ఎక్స్పీరియన్స్డ్ 33 ఇయర్స్ 22 ఏజ్లో పెట్టారు మేడం. 33 ఇయర్స్ నుంచి ఒక ప్రోగ్రెసివ్ వేలో ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే షీఈస్ కమిటెడ్ రాదర్ దాన్ బిజినెస్ మైండెడ్, కమిటెడ్ ఇన్ టు దిస్ ఎడ్యుకేషన్. వీటికి పర్మిషన్లు ఇస్తూ ఉంటాం. అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయి ఉంటుంది, కానీ దాన్ని 1 నైట్లో కాలేజో స్కూల్గానో కన్వర్ట్ చేసేస్తారు. ఎస్కేప్ రూట్స్ ఉండవు, గ్రౌండ్ ఉండదు. అనకాపల్లి పట్టణంలో గవరపాలెం, అంబేద్కర్ నగర్, భీముని గుమ్మం, నెహ్రూ చౌక్, రామచంద్ర థియేటర్, తుమ్మపాల మరియు పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణతో పాటుగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు రుత్విక్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుధ నాగజగదీష్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ భారతదేశం ఎంతో పటిష్టమైన దేశంగా వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ ప్రాంతాలు, వివిధ సంస్కృతులు ఉన్నా అందరం కలిసిమెలిసి ఉన్నామంటే ఈ దేశానికి పునర్జీవం ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ రూపొందించిన రాజ్యాంగమని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశాల్లో మన భారతదేశం ఒకటని, ఆ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ ఒక ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యంగా మనం ముందుకు వెళుతున్నామని, పక్కనే ఉన్న పాకిస్తాన్ని చూస్తే నిత్యం గొడవలతో ప్రభుత్వాలు పడిపోవడం, ప్రజాస్వామ్యం పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి చూస్తున్నామని, మన భారతదేశంలో మాత్రం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యంగా చూస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సభవరపు గణేష్, దయాల్ రాజు, మాదంశెట్టి నీలబాబు, దూలం గోపి, పలు దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతదేశం ఇంత పటిష్టమైనటువంటి దేశంగా విభిన్న మతాలున్నా, విభిన్న కులాలున్నా, విభిన్న ప్రాంతాలున్నా, విభిన్న జాతులున్నా, విభిన్న సంస్కృతులున్నా అందరం కూడా కలిసి ఉండగలుగుతున్నామంటే ఈ దేశానికి పునర్జీవం ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం. మనతో పాటు స్వతంత్రం వచ్చిన పాకిస్తాన్ చూస్తున్నాం, ఈ భారతదేశం చూస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాల్లో ఒక దేశం మన భారతదేశం. ఆ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోగలుగుతూ ఒక ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యంగా మనం వెళ్తున్నాం. పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ చూస్తే నిత్యం మిలిటరీతో, గొడవలతో ప్రభుత్వాలు పడిపోవడం, ప్రజాస్వామ్యం పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి అక్కడ చూస్తున్నాం. ఇక్కడ ప్రపంచ దేశాల్లోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యంగా ఇక్కడ చూస్తున్నాం. అంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చాక మనకి పునర్జీవం తీసుకొచ్చి ప్రపంచ దేశాలనే అత్యంత బలమైనటువంటి గట్టి ప్రజాస్వామ్యంగా నిరూపించబడ్డాదంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి ఈ రోజు బలహీన వర్గాలు, దళిత వర్గాలు అందరూ కూడా ఈ సమాజంలో సమపాలు తీసుకొని మేము కూడా మాది ఈ దేశం గర్వంగా చెప్పుకునేటువంటి రాజ్యాంగాన్ని మనకిచ్చారు. మనం రాజ్యాంగ నిర్మాతకు జిల్లా మాల మహానాడు అధ్యక్షులు బోడపాటి శ్రీను ఘన నివాళులర్పించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రపంచ మేధావి, దళితుల ఆరాధ్య దైవం, భారత రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని స్థానిక పట్టణ ఇందిరా కాలనీలో బోడపాటి శ్రీను ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాల మహానాడు నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్, కంచి ప్రసాద్,
పెద్దపాటి నూకరాజు, ఇంజరపు శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు బోడపాటి శ్రీను మీడియాతో మాట్లాడారు. ఈరోజు మరి ప్రపంచ మేధావి భారతరత్న రూపొందినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా పాయకరపేట ఇంద్రగావిలో ఆయనకి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించడం జరిగింది. ఈ భారతదేశానికి స్త్రీలకి మరి ఈరోజు విద్యా హక్కు, ఉద్యోగ హక్కు, మరి స్వచ్ఛంగా బతుకున్నారు, రోడ్డు మీద వచ్చి ఉద్యోగం చేస్తున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన నిజంగా రాజ్యాంగంలో రూపొందించిన వంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం. ఎందుకంటే పురుషులతో పాటు మహిళలు కూడా సమాన హక్కులు కల్పించాలని మన బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి హక్కులు మీకు ఈరోజు స్త్రీలు కూడా భారతదేశానికి ఒక పోలీస్ అధికారిగా, ఒక వైద్య అధికారిగా, ఒక టీచర్గా ఈరోజు ఉద్యోగం చేస్తారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం రాసినటువంటి ఒక స్త్రీలకి ఒక రక్షణ. అలాగే ఆయన రాజ్యాంగం రాస్తూ 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు రాజ్యాంగం రాస్తూ ఆయన పిల్లలు చనిపోయినా సరే రాజ్యాంగం మాత్రం ఎక్కడ కూడా ఆగలేదు. వాళ్ళ భార్య కూడా రామాబాయి మరి పిల్లలు ఎలాగా అనారోగ్యంగా ఉన్నారు, మరి అంబేద్కర్ గారు ఏం చేద్దామంటే మన బిడ్డలు చనిపోయినా పర్లేదు, ఈ భారతదేశంలో అనగారి వర్గాలు అందరూ కూడా మనం పెట్టాలని చెప్పేసి మహానుభావుడు ఆ రోజు రాజ్యాంగం రాసి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మరి రిజర్వేషన్ రాసి ఈరోజు భారతదేశం అందరికీ కూడా సమాన హక్కు కల్పించినటువంటి బాబాసాహెబ్ దేవుడు అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మనం ఓటు హక్కు వినియోగించుకుంటున్నామంటే దేవుడు బాబాసాహెబ్ పెట్టిన వంటి ఒక ఆయుధం. ప్రజలు కూడా ప్రభుత్వం ఎన్నుకోవాలని చెప్పి రాజ్యాంగం రూపించబడింది. అందుకని చెప్పి ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రౌఢు కూడా ఓటు హక్కు వినియోగించాలని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తున్నాము. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు మా టీము మాలమహానాడు జిల్లా అధ్యక్షులు బోడపాటి మాట్లాడుతున్నాను. అలాగే మండల మాలమహానాడు అధ్యక్షులు ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్, మరి అంబేద్కర్ యూత్ సభ్యులు కుంచ ప్రసాద్ గారు, అలాగే అంబేద్కర్ ఆశయాలకు ముందు తీసుకుపోతున్న పెద్దపాటి నూకరాజు గారు, అంబేద్కర్ వారసులు యూత్ సభ్యులు మన ఇంజరపు శివకృష్ణ గారు కూడా ఈరోజు మా టీం తరపు నుంచి అంబేద్కర్ ఘన అర్పించి తెలుపుకుంటూ అందరికీ జైభీం తెలుపుకుంటూ జైభీం. విశాఖ జిల్లా పెందుర్తి మండలం 97వ వార్డు ఉడా కాలనీ శివారు ప్రాంతంలో వేయించేసి ఉన్న శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి పీఠం నందు చైత్ర మాసోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని నిత్య పూజతో పాటు ప్రత్యేక హోమాది కార్యక్రమాలను వైదిక వర్గాలు నిర్వహిస్తున్నాయి. ఈ దిశలో ఆదివారం ఆలయ ప్రధాన అర్చకుడు గంటి కిరణ్ శర్మ పర్యవేక్షణలో శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా వందలాది మంది దంపతులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించుకోవడమే కాక వారి స్వహస్తాలతో అమ్మవారి మూల విరాట్కు నక్షత్రారతి నిర్వహించారు. అనంతరం ఆలయ సాంప్రదాయానుసారం మహిళలను తాంబూలాది వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో కార్యక్రమం నిర్వాహకుడు దండుపాటి రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా లోక కళ్యాణార్థం స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా పేర్కొన్నారు. వేడుకలు పురస్కరించుకొని నిర్వాహకులు ఆలయానికి విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ ప్రతినిధులు గంటి ప్రమీల వెంకటేష్, సూర్యనారాయణ, అభిషేక్ పాండే, భాషా, గంటి శ్రీకాంత్, బాసం కృష్ణారెడ్డి, అర్చకుడు పప్పుసాయి, గణేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారు వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించాలని ఆడవాళ్ళకి ఎవరికైనా కూడా భార్యకి ఏమిటంటే స్త్రీలకి వివాహం కావాలి. వివాహం కాకుండా కూడా ఆ సింహాసనం మీద కూర్చోకూడదు. అదే బ్రహ్మగారు వెంటనే చెప్పారు, అమ్మ నిన్ను చూడగానే మా కోరికలన్నీ కూడా పోయాయి కాబట్టి నీ పేరు కామేశ్వరి, లలితా త్రిపుర సుందరవే కానీ నీ పేరు కామేశ్వరి అని చెప్పారు. పరమేశ్వరుని పిలిచారుట. పరమేశ్వరుని పిలిపించిన తర్వాత అమ్మవారు చూస్తే మంచి ఆభరణాలు గట్రా అన్నీ వేసుకుని ఉన్నదిట. కానీ పరమేశ్వరుడు మాత్రం కూడా భస్మంతో గదట ఏనుగు చర్మంతో కూడా ఉన్నారట. వెంటనే బ్రహ్మదేవుడు మనస్సులో అనుకున్నాడు, అమ్మవారు ఇంత అందంగా ఉంది కదా, కానీ పరమేశ్వరుడు ఇలా ఉన్నాడు అని మనసులో అనుకునేసరికల్లా వెంటనే పరమేశ్వరుడు కూడా సువర్ణాభరణాలతో చాలా అందంగా వచ్చారట. వచ్చేసరికల్లా కూడా బ్రహ్మదేవుడితో ఒకసారి మోహింపబడిందిట. పుంస మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని చెప్పేసి శ్రీరామచంద్రమూర్తిని అంటాం.
అంతకన్నా అందంగా ఉన్నారు పరమేశ్వరుడు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, పరమేశ్వర నేటికి 3 సంవత్సరాలు బట్టి సోమవారం కళ్యాణం ప్రతి సంవత్సరం జరుగుతుంది. గ్రామ ప్రజల చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఈ పూజ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి పేదలు అలాగా చుట్టుపక్కల పెద్దలందరూ కలిపి ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా ప్రతి సంవత్సరం చేస్తాము. గ్రామ ప్రజలు అలాగే ఊరు ప్రజలు అందరూ కూడా చక్కగా సుఖశాంతులు చల్లగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సోమవారి కళ్యాణం అనే ప్రతి సంవత్సరం చేస్తాను. ఇంకా చేయాలని మా ఉత్సాహం పెరుగుతూనే ఉంది. ఇంకా మళ్ళీ ఇంకా నెక్స్ట్ సంవత్సరం ఇంకా బాగా చేయాలి. ఇదంతా కలిపి మా ఉద్యోగం ఏంటంటే ఇంకా ఇప్పుడు డెవలప్మెంట్ చేసి తొందరగా చేయాలని అందరూ సహాయం కోరుకుంటూ సంతోషం. ఇప్పుడు షార్ట్ బ్రేక్. దళిత జాతి ముద్దుబిడ్డ, దళితుల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 133వ జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గంపల చినరాజు గారు, ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ మరియు టీడీపీ పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ సభ్యులు ముంజులూరి దుర్గాప్రసాద్ గారు, ఎంఆర్పీఎస్ నాయకులు, టీడీపీ పట్టణ శాఖ ముఖ్య నేత, పాయకరావుపేట నియోజకవర్గం అనకాపల్లి. వెల్కమ్ బ్యాక్. అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భారత్ కుమార్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి ఎంపీ వివి సత్యవతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం, అనకాపల్లి మండలం, అనకాపల్లి పట్టణంలో ఏఎంసీ కాలనీ, భూమిని గుమ్మ, గవరపాలెం, అంబేద్కర్ నగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భారత్ కుమార్, ఎంపీ వివి సత్యవతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. సామాజిక న్యాయ సాధన కోసం అలుపెరగని పోరాటం సాగించారని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, మందపాటి జానకి రామరాజు, జాజుల రమేష్, గొర్లి సూరిబాబు, పెద్దిశెట్టి గోవిందు, గొల్లవెల్లి శ్రీనివాస్, కోరుకొండ రాఘవ, కలగా లక్ష్మి, కొడతాల భాస్కర్, పీల సౌజన్య రాంబాబు, కేఎం నాయుడు, రేవంత్, అశోక్, మరిపల్లి శోభ, అలం శంకర్, బొలాన అనురాధ, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లి పట్టణంలో వేచేసేటటువంటి ఉత్తరాంధ్ర వైపు గోకాలమ్మ అమ్మవారి దేవస్థానానికి అనేక ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు వచ్చి అమ్మవారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇది అమావాస్య అయినటువంటి మొదటి ఆదివారం అవడంతో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 25,000 నుంచి 30,000 మంది వరకు కూడా భక్తులు వచ్చి ఉదయం తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాల వరకు కూడా నుంచే కూడా దర్శనం ప్రారంభించారు. అందరూ వచ్చి సంతృప్తికరంగా దర్శనం చేసుకుంటున్నారు. దీనికి దేవస్థానం తరఫున చక్కటి మంచినీటి ఏర్పాటు, అదే మజ్జిగ వచ్చినటువంటి భక్తులందరూ కూడా వచ్చిన మజ్జిగ సరఫరా, క్యూ లైన్స్ ఏర్పాట్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాదాలు కూడా వారికి ఎంత కావాలో అన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అనకాపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు ట్రాఫిక్ సిఐ గారు వీరందరితో సమన్వయం చేసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా వాహనాలన్నీ కూడా దగ్గరలోనే సుమారు దేవస్థానం దగ్గరలో వివిధ పార్కింగ్ ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం, అలాగే లా అండ్ ఆర్డర్ వారి సహాయంతో టూ లైన్స్ అన్ని కూడా సక్రమంగా జరిగేటట్టు చూడటం, ఇవన్నీ చేయడం వల్ల భక్తులందరూ కూడా సంతృప్తికరంగా వారి భక్తులు చెల్లించుకొని వెళ్తున్నారని తెలియజేస్తూ ఉంటాం. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఉత్సాహవంతంగా సాగిస్తున్నారు. ఈ దిశలో ఆదివారం సింహాచలం తొలి పావంచ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పెందుర్తి నుంచి శాసనసభకు పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబులు తమ ప్రచారాన్ని ఆరంభించారు. ఈ దిశలో సింహాచలం నుంచి పెందుర్తి ప్రధాన కూటలి వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీని అభ్యర్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో అభ్యర్థులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో కోడికత్తి నాటకం, నేడు విజయవాడలో జరుగుతున్న సీఎం జగన్ నాటకాన్ని ప్రజలు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో వైసీపీ వేస్తున్న వేషాలు ఓటర్లు ముందుగానే పసిగడుతున్నారని పేర్కొన్నారు. ఈ దిశలో పెందుర్తి పరిషత్ కూడల్లో గల అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించి నివాళులర్పించారు. జరిగిందో అదే డ్రామా, అదే నాటకం, అదే జగన్ నాటకం. ప్రజలు ఈ ముఖ్యమంత్రి వద్దు బాబో, మాకు ఈ రాష్ట్రం నష్టపోయిందని చేసినప్పుడు నిన్న ఉదయం చూడండి మంగళగిరిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ ఇస్తూ
ఆయన ఏ విధంగా ముఖం పెట్టుకొని ఉన్నాడో ప్రజాభిమానం కోల్పోయినప్పుడు ఈ నక్కజిత్తులు ఉపాయాలు ప్రజలకు ఎన్నిసార్లు మోసం చేస్తామంటారో ఆ మోసాలు ఇంకా సాగవు. ఒక ముఖ్యమంత్రికి బస్సులో ఉంటే కరెంటు ఆఫ్ చేశారు, కరెంటు ఆఫ్ చేసేసి ఆ చీకట్లో ఏమి జరుగుతుందని ఎవరన్నా రాయి వేస్తే అక్కడ ఉండే పోలీసు వాళ్ళకి ఒక్కరికి తగలదు, డైరెక్ట్గా ముఖ్యమంత్రికి పక్కన ఉండే అభ్యర్థికి జరుగుతున్నాయంటే కరెంట్ ఆఫ్ చేసుకుని ఈ డ్రామాలు చాలు. ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజాభిమానం పోయిన తర్వాత ఈ నక్కజిత్తులు వద్దు. ప్రజల్లో మీరు తిరగండి, చేయండి. నిజంగా జరిగితే మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, పోలీసు ఉంది, దాదాపు కొన్ని వేల మంది అక్కడ పోలీసులు ఉన్నారు. ఇది జరిగితే చీకట్లో మీరే లైట్లు ఆఫ్ చేసుకొని మీరే చేసుకొని జరిగి సానుభూతి సంపాదించుకోవాలన్నారు. ఇంత ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారో. మీరు ప్రజాభిమానం కోల్పోయారు. ఇలాంటి నక్కజిత్తులు ఇంకా మానుకొని మర్యాదగా ఉంటుంది. మీరే రాజీనామా చేసి దిగిపోతే బాగుంటుంది. గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవడం జరిగింది. ఈ పొత్తు అనేది ఎవరి స్వార్థంతో కూడుకున్నది కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకి పునాది. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానాన్ని ఒక్క అవకాశం వచ్చి ఆ అవకాశాన్ని ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు వాడుకున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రజలందరూ దీన్ని గమనించే సీఎం రమేష్ గారికి కానీ మాకు కానీ బ్రహ్మరథం పడతా ఉన్నారు. సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎంపీ అవడం ఖాయం, వారి 7 అభ్యర్థులు ఎమ్మెల్యేలు అవడం ఖాయం. ఈ రాష్ట్రంలో 150 పైచిలుకు సీట్లతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటం, 400 ఎంపీలతో మోడీ గారు ప్రధానమంత్రి అవటం ఖాయం. మమ్మల్ని ఆశీర్వదించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. దళిత నేత గారా ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకొని దళిత నాయకులు శ్రీసాయి ఇంజన్ గ్యాస్ ప్రొపరైటర్ గారా ప్రసాద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలో ఉన్న 7 ఎస్సీ కాలనీలకు చెందిన దళిత ప్రజలు, దళిత నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ మేరకు గారా ప్రసాద్ మరియు ఆయన సతీమణి పాయకరావుపేట మేజర్ పంచాయతీ ప్రెసిడెంట్ గారా ఉషశ్రీలు స్థానిక కంటోన్మెంట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మరియు గారా ప్రసాద్ తండ్రి స్వర్గీయ గారా చిన్ననూకరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గారా ప్రసాద్ కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం 7 ఎస్సీ పేటల దళితులతో భారీ ర్యాలీ నిర్వహించి భారీ బాణసంచా కాలుస్తూ డీజే డ్యాన్స్ కరచారంలతో పట్టణమంతా సందడి చేస్తూ ర్యాలీగా వెళుతూ 7 పేటల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు గారా ప్రసాద్ తదితర నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ర్యాలీలో గారా ప్రసాద్ తనయుడు గారా వెంకీ తన అభిమానులతో భారీ ఎత్తున పాల్గొన్నారు. పట్టణంలో జరిగిన దళితుల ఆరాధ్య దైవం యొక్క వేడుకలను, కన్నుల పండుగ జాతరను మరిపించేలా నిర్వహించారు నేతలు. ఈ కార్యక్రమంలో సమత గ్యాస్ ప్రొపరేటర్ రాయ్ రమేష్, దళిత నేతలు పెద్దపాటి మేఘరంజన్, పల్లా విలియం కేరీ, లంక సూరిబాబు, ఏఎన్ మూర్తి, ఇంజారపు సూరిబాబు, బోడపాటి శ్రీను, ముక్కడిపల్లి నాగరాజు, చిరుకూరి పేర్రాజు, అలాగే గుల్లా శివ, ముంజలూరి దుర్గాప్రసాద్, డక్కుమళ్ళ నానాజీ, పల్లా ప్రసాద్, తాటిపాక లోవరాజు, కువ్వల కుమార్, గల్లా నాగు, అలాగే బుచ్చిరాజు, అలుదాసు, అలునాగు, చిరుకూరి నాగార్జున తదితర దళిత నేతలు పాల్గొన్నారు. వేడుకను ఉద్దేశించి పంచాయతీ ప్రెసిడెంట్ గారా ఉషశ్రీ మాట్లాడారు. జై
సృష్టికర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ 133వ జయంతి సందర్భంగా ఈ రోజు 133వ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక లోతైన శక్తివంతమైన రాజకీయ నాయకుడు, కోట్లాది ప్రజల ఆశయాల వెలుగు, దళితుల ముద్దు బిడ్డ, దళితుల ఆరాధ్య దైవం, దళితుల డెవలప్మెంట్ వెనుక ఉన్న ఆశయాల వెలుగు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజు మనం తల ఎత్తుగా తిరుగుతున్నామంటే దాని కర్త క్రియ కర్మ అంతా డాక్టర్ బిఆర్ అంబేద్కరే. బావిలో నీరు తాగిన, పాఠశాలలో చదివిన, కార్యాలయాల్లో పనిచేసిన, ఎన్నో కష్ట నష్టాలను అనుభవించి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక నిజమైన బాహుబలిగా ముందుకు సాగిన శక్తివంతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం అంటే మాటలు కాదు, రాసేంత స్థాయి కలిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనమందరం మనస్సుగా మనందరం అభినందించి మనమందరం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనకాపల్లి మండలంలో సంపతిపురం పంచాయతీ గ్రామ సర్పంచ్ నంబరి నాగమణి శ్రీను ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సభలో తమ్మయ్యపేట గ్రామ ప్రజలు కొణతాల రామకృష్ణకు సీఎం రమేష్ తనయుడు ఋత్విక్ భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ గ్రామ సభకు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొణతాల రామకృష్ణ, బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు ఋత్విక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొణతాల రామకృష్ణకి మహిళలు అడుగడుగున హారతులు భ్రమరథం పట్టారు. ఈ కార్యక్రమంలో కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, ముందుగా మీరు చూపిస్తున్న ఆదరణ తనను ఇంతటి ఘన స్వాగతంతో స్వాగతం పలికిన ఆడపడుచులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కడిమి గణేష్, ఊరుకుటి దేముడు, గోవింద్, శంకర్, లోవరాజు, పైడిరాజు, లోకేష్, శ్రీను, గంగా, అప్పారావు, పైడిరాజు, రాజు, బేబీ, కృష్ణవేణి, లక్ష్మి, సంపత్పురం పంచాయతీ గ్రామ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు మన అందరం ముగ్గురు ఇలా కలవు. నేను పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళడం వల్ల 3 పార్టీలు నాకు అండగా నిలబడ్డాయి. ఇప్పుడు అంతే కదండి, ఒకవైపు బీజేపీ, ఒకవైపు తెలుగుదేశం. అదేవిధంగా బీజేపీకి ఒకవైపు జనసేన, ఒకవైపు టీడీపీ. అంటే ఒకటి కొంటే 2 ఫ్రీ అంటారు. అలాగా ఒక పార్టీకి వెళ్తే 2 పార్టీలు సపోర్ట్ వచ్చాయి. అలా ఉంది. ఇది త్రివేణి సంగమం లాంటి పొత్తిది. వీళ్ళు ఎందుకు వచ్చారు? స్వార్థ ప్రయోజనాలు అంటే స్వార్థ ప్రయోజనాలు కాదు, కేవలం రాష్ట్ర భవిష్యత్తు కాపాడాలి. రాష్ట్రం సర్వనాశనం అయిపోతా ఉంది. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు లేవు, ఏ ఒక్క పరిశ్రమ రాలేదు. రాష్ట్రానికి ఆఖరికి రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఈ దేశంలో ఉందంటే, ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే ఉందంటే అది ఏ రాష్ట్రం చెప్పండి? దౌర్భాగ్యం మన రాష్ట్రం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మటుకు అందులో ఘనత సాధించారు. ఇప్పుడు ప్రశ్నలు మీ రాష్ట్ర రాజధాని ఏదని అడుగుతూ ఉంటారు పరీక్షల్లో. కానీ మనకేం ప్రశ్న చేస్తున్నారో తెలుసండి? పరీక్షలు అయితే రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రం ఏది, రాజధాని లేని రాష్ట్రం ఏదని తిరిగి అప్పించేటు. అంటే ఈయన రివర్స్ పరిపాలన. గ్రామ మహిళలకు, ఇక్కడ ఉన్న పెద్దలకు, అలాగే ఇక్కడ ఉన్న చాలా మంది పిల్లలకు పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, సీఎం రమేష్ గారు ఇక్కడ 2 సార్లు ఎంపీగా చేశారు. ఆయన ఇప్పుడు వేస్తున్న కండువా బీజేపీ అయినా బ్లడ్ మాత్రం టీడీపీదే. ఆయన టీడీపీ పార్టీలో ఉండి అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల బీజేపీ పార్టీ అంటే ఇప్పుడు
ఇండియా లెవెల్ అంటే కేంద్ర లెవెల్లో డెవలప్మెంట్ చేసి అక్కడ పెద్ద సభల్లో ఎట్లా పనిచేసి ఇక్కడ మన స్టేట్ ఇంకా ఎంత ఫండ్ తీసుకురావాలనే ప్రయత్నంతోనే అక్కడ వెళ్ళడం జరిగింది. కానీ అదేదో విభేదాలతో కాదండి. అది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే నాకు స్వరూప గారు చెప్తున్నారు, టీడీపీకి ఇది కంచుకోడు, ఈ గ్రామం అనేది కంచుకోడు అని చెప్తున్నారు. అందుకే మీరందరూ ఇక్కడ అత్యంత మెజార్ అస్సలు ఒక్క ఓటు అటువైపు కూడా వెళ్లకుండా అన్ని ఓట్లు మనకి ఇక్కడ కమలం గుర్తు కానీ గాజు గ్లాసు కానీ ఓటేసి గెలిపించాలని నేను అందరినీ కోరుతున్నానండి. చూసాం రాష్ట్ర పరిస్థితులు చూసాం, మన పిల్లల భవిష్యత్తు చూసా, మన భవిష్యత్తు చూసా, ఏం జరిగింది ఎంత చేస్తారు అభివృద్ధి అంటే ఏం జరిగిందని మీరు మాకంటే మీ అందరికీ కూడా బాగా తెలుసు. ఎందుకంటే ఈ అభివృద్ధి అనేది 8 సంవత్సరాలు ఎక్కడ జరగలేదు. కేవలం ఏదో ఈవేళ ఉదాహరణ మన పంచాయతీ తీసుకుంటే మన టైంలో 5 సంవత్సరాలు 200 పెన్షన్లు పెడితే వీళ్ళు కేవలం 25 పెన్షన్లు పెట్టారు. అలాగే మనం విడోలకు కానీ ఒంటరి మహిళలు కానీ రోడ్లు కానీ ట్యాంక్స్ కానీ అలాగే మౌలిక సదుపాయాలతో పాటు సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి గత గవర్నమెంట్ లో ఎంతో అభివృద్ధి చేస్తే ఈ రోజు కనీసం ₹1 అభివృద్ధి చేసిన పాపాలు కాదు. అంతేకాకుండా ఎన్నో విధ్వంసాలు ఎన్నెన్నో దారుణాలు చేసి కార్యక్రమాలు చేసి ఈ రోజు ఈ వైసీపీ గవర్నమెంట్ అందుబాటులో పరిస్థితులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించాలి. సంక్షేమాలు ఇటు అభివృద్ధి చేయగల సత్తా ఉన్న నాయకులు మన కొత్త రామకృష్ణ గారు. ఎందుకంటే ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు మీకు అందరికీ గుర్తు ఏంటంటే ఎందుకంటే ఒక సర్పంచ్ గా కూడా మనం ఆయన దగ్గర చేసాము. ఆ రోజు కూడా మన అభివృద్ధికి మన పంచాయతీల అభివృద్ధికి సహకరించి ప్రతిపక్షాలకు కూడా సహకరించి అభివృద్ధి చేయించినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన కొంత రామకృష్ణ గారు కాబట్టి ఆయనకి మనం ఎందుకు గుర్తించాలి. ఎందుకంటే ఈ రోజు మన ప్రీతమ నాయకులు మన రామకృష్ణ. పారిశ్రామిక ప్రాంతం 62వ వార్డు ప్రకాష్ నగర్ లో శ్రీ శబరి రెల్లి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక వార్డు కార్పొరేటర్ కొనతాల సుధా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ బీసీలకు బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా రిజర్వేషన్ కల్పించడం వల్లనే భారతదేశ అభివృద్ధి జరిగిందన్నారు. నేటి యువత అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు దాడి సత్యనారాయణ, కేబుల్ వాసు, జయ, మధు, వీరబాబు, శ్రీను, మరియదాసు, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈ 130వ జయంతి సందర్భంగా పిలిచిన శబరి సంఘానికి ముందుగా జైబీఎం తెలియజేస్తూ ఈ సంఘం స్థాపించి వాళ్ళ సంఘం తరఫున ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కార్పొరేట్ దృష్టికి కానీ లేకపోతే ఆనందబాబు గారి దృష్టికి కానీ మీరు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్క పని ఈరోజు వార్డులో ఆనందబాబు గారు చేస్తున్నారు. అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈరోజు వరకు కూడా సాగుతుందంటే ఆయన ఎంత ముందు చూపుగా ఆయన చేశారన్నది మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే ప్రతి మనిషిలో రక్తం అన్నది ఒకటే. రక్తం ఒక వ్యక్తికి రక్తం బాగోకపోతే ఎక్కించేటప్పుడు మాత్రం అప్పుడు కులము అది చూడరు. అలాంటిది మరి గతంలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయన ముందు చూపుగా రాజ్యాంగం రాశారంటే ఆయన మహానుభావుడు. అటువంటి మహానుభావులు ఇంకా కొంతమంది రావాలని రాబోయే రోజుల్లో ఆయన స్ఫూర్తితోటి మీరందరూ సమానత్వం పాటించాలని కోరుకుంటూ సెలవుకుంటారు. అందరికీ కూడా జై భీమ్ శుభాకాంక్షలు అండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఈరోజు మన ప్రకాష్ నగర్లోని ఈ కార్యక్రమంలోనే నన్ను కూడా భాగస్వాములు చేసినందుకు ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సృష్టికర్త. పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఆయన ఎంత కృషి చేసి ఆ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారో ఈరోజు మనం అందరం కూడా ఎంతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నాము అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్షనైతే ఈరోజు మనం అందరం కూడా చెప్పుకోవాలి. అంబేద్కర్ గారు చేసిన సంఘసేవ కానీ, అలాగే పేదరిక నిర్మూలన కానీ, అలాగే రాజ్యాంగాన్ని సృష్టించడంలోని ఆయన పాత్ర చాలా గొప్పది. ఈరోజు అలాంటి మహానుభావుని మా ఆశయాలని మనము ముందుకు తీసుకొనేది ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆశయ సాధన కృషి చేయాలని అందరినీ కూడా కోరుకుంటూ జై భీమ్ జై భీమ్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కబోలు మండలం
పందలపాక గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మళ్లీ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డిని వైసీపీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గానికి అభివృద్ధి జరుగుతుందని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జగన్ కార్యకర్తలు మీ అబ్బాయి లోపల చూసాను. అనకాపల్లి జిల్లా సబౌరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పునీత ఫాతిమా మాత క్యాథలిక్ ఆలయాన్ని రోమన్ క్యాథలిక్ మిషన్ విశాఖ అగ్ర పీఠాధిపతులు మల్లవరపు ప్రకాష్, ఇన్ఛార్జ్ పొలిమేర జయరాములు శనివారం ప్రారంభించారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ ఆలయ ప్రతిష్ట ఉత్సవాలు ఉత్తరాంధ్ర జిల్లాలో వివిధ క్యాథలిక్ చర్చిల విచారణల నుంచి సుమారు 200 మంది గురువులు, మఠ కన్యలు, అలాగే క్రైస్తవ భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ అగ్రపీఠాధిపతులు మల్లవరపు ప్రకాష్ తండ్రి పొలిమేర జయరావులను వివిధ విచారణల గురువులు, మత కన్యలు, విద్యార్థులు ఘన స్వాగతం పలికి ఊరేగింపుగా అక్కడి ఫాతిమామాత ఆలయానికి తోడ్కొని వచ్చారు. ఇక్కడి బ్రిజిటెసన్స్ కాన్వెంట్ విద్యార్థినులు క్లాసికల్ డాన్స్లతో స్వాగతం పలికిన అనంతరం పీఠాధిపతులు శిలాఫలకాన్ని ఆవిష్కరించి పవిత్ర జలంతో ఆశీర్వదించి నూతన ఆలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో సబౌరం క్యాథలిక్ చర్చ్ విచారణ గురువులు ఫాదర్ థామస్ పొలికల్ గురుత్వం తీసుకుని 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను, మరో 5 ఇతర విచారణ గురువులు 25 ఏళ్లు గురుత్వ పట్ట పూర్తి చేసినందున వారందరినీ కలిపి అగ్రపీఠాధిపతులు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కాథలిక్ ఆలయం ప్రతిష్టా ఉత్సవానికి ఫాదర్ శరగడం బాలశౌరి, ఫాదర్ కాయాన్ జాన్వర్ కళ్యాణ్లు సారథ్యం వహించగా బ్రిజిటన్ సిస్టర్స్ తరఫున సిస్టర్ పునీత, సిస్టర్ విజయ్ ప్రభా, సిస్టర్ సోనా, ఫ్లోరాలు, ప్యారిస్ కౌన్సిల్ సభ్యులు పి మాణిక్యాలరావు, ఆడారి నాగరాజు, సుఖరాజు, సురేష్, పాలవెల్లి, ధనుంజయ్, ఆనంద్, బీబిలి అప్పారావు, మధు, ఆనంద్, బన్నీ, చండీలు పాల్గొన్నారు. సమీపిప్పుడు ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిరులుగా మేము ఉపయోగింపనిండు. యేసుక్రీస్తు ద్వారా ఈ దేవాలయము పవిత్రపరిచే సమయమున విజయ సభ అంటే ఇప్పటికే పరమపదించిందని
మన పునీతులు జ్ఞాపకం చేసుకుంటూ వారి ప్రార్థన సహాయం కోరుతూ ఈ పునీతుల ప్రార్థన ఇప్పుడు చెప్పబడుతుంది. మీరు పెరిగి పెద్దవారై రక్షింపబడుదురు. ఆ విధముగానే ఒక సంఘంగా ఉన్న మనం ఉండే సంఘంగా మనం ఉండాలని కూడా మనకు ఈ వాక్కు ద్వారా ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాం. వాక్యాన్ని ఆలకించిన మీరు పెద్దగా క్లుప్తంగా నేను చెప్పి ఈ 4 మాటలు ఆలకించమని వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. యెషయా ప్రవక్త ఆనాటి ప్రజలకు ఈ ప్రవక్త ద్వారా యావే ప్రభు ఇస్తున్న అభయం. ఈ ప్రజలను తాను ఇప్పటి వరకు కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చిన మాట లేదు కదా. వెలివాడలను చైతన్య దీపికలుగా మార్చిన మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆలోచనలను మరింత ముందుకు తీసుకెళ్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి దాడి రాజా తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్ల విగ్రహానికి మంత్రి దాడిశెట్టి రాజా పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ వెసులుబాటుకు వ్యతిరేకంగా పోరాటం చేసి రాజ్యాంగం ద్వారా సామాన్యులకు సైతం రక్షణ కవచం కల్పించిన మహనీయుని అనంతరం స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యువత అధ్యక్షులు ఏలూరి బాలు, పామర్తి మహేష్, గారా శ్రీను, బోడపాటి సతీష్, దిబ్బ శ్రీను, షేక్ హాజా, మరదాసు, కర్రి జగదీష్, బోర్డు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేమంతా సిద్ధం సభ సందర్భంగా విజయవాడలో ముఖ్యమంత్రిపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కంటిరెప్ప పై భాగాన నుదుటిపై గాయం, ప్రథమ చికిత్స అందించిన వైద్యులు. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల ఆరాధ్య దైవం భారత రాజ్యాంగ నిర్మాత 133వ జయంతి వేడుకలు. తుని పట్టణంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి దాడిశెట్టి రాజా. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపాన వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ రాజ్యసభ వైవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్లతో దాడులకు పాల్పడడం పిరికిపంద చర్యగా అభివర్ణించిన సుబ్బారెడ్డి. ముఖ్యమంత్రి జగన్ పై విజయవాడలో జరిగిన రాళ్ల దాడిని ఖండించిన అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం చాలా దారుణంగా ఉందని, జరిగిన ఘటనపై విచారణ జరగాలన్న గీత. ఇవి ఇప్పటివరకు నవల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. దళిత జాతి ముద్దుబిడ్డ, దళితుల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 133వ జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గంపల చినరాజు గారు, ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ మరియు టీడీపీ పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ సభ్యులు ముంజులూరి దుర్గాప్రసాద్ గారు, ఎంఆర్పీఎస్ నాయకులు, టీడీపీ పట్టణ శాఖ ముఖ్య నేత, పాయకరావుపేట నియోజకవర్గం, అనకాపల్లి